ఇంటర్వ్యూ క్రాక్ అయింది, ఆఫర్ లెటర్ ఇమ్మంటేనేమో ఆఫర్ లెటర్ ఇవ్వరు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. వచ్చి ఆల్మోస్ట్ 4 years అయింది యూఎస్కి వచ్చి. అందరూ చెప్పినట్టుగానే 2 years చేసాం మాస్టర్స్. ఏం ప్రయోజనం? ఏమీ లేదు. తెలివి కల్లోలు నాకంటే ముందు 1.5 yearలో మాస్టర్స్ కంప్లీట్ చేసి గ్రాడ్ అయ్యి వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేసినాయి. కరెక్ట్గా పీక్ టైంలో రష్యన్ నేను గ్రాడ్ అయినప్పుడు పడింది. ఈ గ్యాప్లో ఎన్ని ఇంటర్వ్యూస్ క్లియర్ అయినాయి, బ్యాక్గ్రౌండ్ చెక్లు ఎన్ని దుబ్బినాయి మాకు. బట్ అయినా ఏదో ఒకటి సాధించాలని చెప్పి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ క్లియర్ అయింది. 4 rounds, ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళని క్లియర్ అయింది. ఓకే, వాళ్ళు కూడా హ్యాపీగానే మేము మీకు ఆన్బోర్డింగ్ కన్ఫర్మ్ చేశారు, మెయిల్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు నాకు ఎస్ఓడబ్ల్యూ కానీ పిఓ కానీ అట్లీస్ట్ ఒక ఆఫర్ లెటర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. మెయిల్ చేస్తే మేము ప్రాసెసింగ్లోనే ఉన్నాము, సో ఈ పొజిషన్కి ఇంకా 4 members ఫిల్ అవ్వాలి అంటున్నారు. సో అప్పుడు దాకా నన్ను హోల్డ్లోనే పెట్టేశారు. మ్యాక్సిమం ఈ ఐటీ ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి మినిమం పేషెన్స్ అయితే ఉండిద్ది. కాకపోతే వీళ్ళు యూజ్ చేసే మాటలు ఏంటి అంటే, బీయింగ్ యాజ్ ఏ ప్రొఫెషనల్ పేషెన్సీ, ఐ అప్రిషియేట్ యూ. ఎవరికి కావాలరా నీ అప్రిషియేషను? మాకు ఒక ఉద్యోగం ఇవ్వండిరా బాబు. ఇంటర్వ్యూ క్లియర్ అయింది, ఆల్మోస్ట్ 1.5 months, ఇట్స్ గోయింగ్ బి 2 months డిలే అవుతుంది డైలీ మాకు. అండ్ H1B పిక్ అయింది, మీరు ఆఫర్ లెటర్ ఇవ్వక ఆ H1B లూజ్ చేసుకున్నాను ఈ సంవత్సరం. నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాం మేము. ఆఫర్ లెటర్ ఇస్తే మా సావేది మేము వస్తాం కదా, ఉద్యోగం చేసుకుంటా కింద మీద పడి. ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు అర్థం కావట్లేదు.